హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజైతే నోటిఫికేషన్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బీఈసిఐఎల్ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి మనకు నర్సింగ్ ఆఫీసర్ పైన జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 100 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 51 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 7 వేకెన్సీస్. సో టోటల్గా ఓవరాల్గా వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఏజ్ లిమిటు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ స్ట్రక్చర్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అంట. సో ఓన్లీ ఇది ఆఫ్లైన్ మోడ్లోనే అప్లికేషన్స్ అడుగుతున్నారు. సో ఆన్లైన్లో అయితే అప్లై చేయడానికి లేదు. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన మీరు ఎయిమ్స్ న్యూఢిల్లీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో పోస్టింగ్ అయితే ఇస్తారు. సో అది చూసుకోండి. సో దీనికి సంబంధించిన నర్సింగ్ ఆఫీసర్ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉంది. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అండ్ అలాగే మంత్లీ శాలరీ వచ్చేసి 28,000 అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ హానర్స్ నర్సింగ్ అయితే ఉండాలి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ మీకు బీఎస్సీ నర్సింగ్ కానీ బీఎస్సీ హానర్స్ నర్సింగ్ కానీ ఉండాలి. లేదంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అయితే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, బీఎస్సీ నర్సింగ్ కానీ ఉండాలి. అదే కాకుండా రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయినా ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అయినా ఉండాలి. లేదంటే రిజిస్టర్డ్ యాజ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో వీటిలో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే ఎలిజిబులే. ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం 50 bedded హాస్పిటల్ ఆఫ్టర్ అక్వైరింగ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ అబో. సో పైన మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఒక 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా 50 bedded హాస్పిటల్ అంటే 50 పడకల హాస్పిటల్లో మీరు ఒక 2 years నర్సింగ్గా వర్క్ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అప్పుడే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30 years అయితే ఏజ్ క్రైటీరియా ఉంది. 28,000 అయితే శాలరీ ఉంది. మంచి ఛాన్స్ ఇది. ఎయిమ్స్లో న్యూఢిల్లీ కాబట్టి చాలా చాలా మంచి అవకాశం, చాలా పెద్ద హాస్పిటల్ అది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ షెల్ బి రిజర్వేషన్. సో క్యాండిడేట్స్ ఇన్ టెంపరీ అపాయింట్మెంట్స్ దిస్ యాజ్ పర్ అప్లికబుల్ పర్సంటేజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 51 ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకు 7. సో అది అండ్ సెలెక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్. ఓకే, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు లోకల్ క్యాండిడేట్స్ అండ్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ సిమిలర్ డిపార్ట్మెంట్. సో సేమ్ సిమిలర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీకు నర్సింగ్ డిపార్ట్మెంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే నో టీఏ విల్ బి పెయిడ్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటరాక్షన్, జాయినింగ్ ద డ్యూటీ అండ్ సెలెక్షన్. సో మీకైతే ట్రావెలింగ్ అలవెన్స్ కానీ డైలీ అలవెన్స్ కానీ అయితే మీకైతే ఇవ్వరు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కానీ, పర్సనల్ ఇంటరాక్షన్కి వెళ్ళినా కానీ అలాంటివి అయితే ఏవి ఇవ్వరు. మీ ఓన్ ఖర్చులే పెట్టుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. సో ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అయితే చేయడానికి అయితే లేదు. సో the interested candidates must submit an application along with copies of educational qualifications and experience certificates
ఇన్ సీల్డ్ ఎన్వెలాప్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అటాచ్డ్ త్రూ స్పీడ్ పోస్ట్. సో మీరు వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఒక సీల్డ్ ఎన్వెలాప్ కవర్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో దాంట్లో అటాచ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BECIL భవన్ C-56/A-17 సెక్టార్ 62 నోయిడా 201307 UP అనే అడ్రస్కి మీరైతే స్పీడ్ పోస్ట్ చేయాలి. సో స్పీడ్ పోస్ట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ వయా ఈమెయిల్ ఆర్ టెలిఫోన్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్. సో ఫర్దర్ ప్రాసెస్కి మీకు వయా ఈమెయిల్ కానీ లేకపోతే టెలిఫోన్ నెంబర్ నుంచి అయినా కానీ వాళ్ళైతే మీకు కాంటాక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా మీ వర్కింగ్ ఈమెయిల్ అండ్ మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, యాక్టివ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే దాని ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి. Candidates must review their application forms carefully before final submission. BECIL will not accept any request for changes to be made in the information submitted by the candidates wrongfully. సో ఫస్ట్ టైం మీరైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ ఫస్ట్ టైం మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకటేసారి కరెక్ట్గా చెక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. తర్వాత మళ్ళీ మేము ఎడిట్ చేసుకుంటాము, ఈ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది, తప్పు ఉంది అని అడిగితే మాత్రం అప్పుడైతే ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ టైమే కరెక్ట్గా చేయాలి. Only shortlisted candidates as per above eligibility criteria will be called for further process. Only shortlist అయినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫర్దర్ ప్రాసెస్కి అయితే పిలుస్తారు. Candidates are directed to mention complete educational qualification and work experience details in offline application form. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. చేసినట్లయితేనే వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ప్రాసెస్కి అనేది పిలుస్తారు. అప్లికేషన్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ షెల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో వాళ్ళు చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా రాసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా అదైతే మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ ఏ ఫోటో కాపీ ఆఫ్ దేర్ అప్లికేషన్ ఫామ్స్ ఆఫ్టర్ ఆఫ్లైన్ సబ్మిషన్ అండ్ రిటర్న్ విత్ దెమ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో అది ఫిల్ చేసిన తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ చేస్తున్నారు కదా, సో స్పీడ్ పోస్ట్ చేసే ముందు దాన్ని అయితే మీరు ఒక 2 ఫొటోస్ అయితే తీసి పెట్టుకోండి ఫర్దర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో ఖచ్చితంగా దాన్ని ఒక 2 జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. సో BECIL will not be responsible for any writing errors, that is email IDs, మొబైల్ నెంబర్స్ ఎక్సెట్రా. సో ఖచ్చితంగా మీరైతే వర్కింగ్ ఈమెయిల్ కానీ యాక్టివ్ మొబైల్ నెంబర్ కానీ అయితేనే ఇవ్వాలి. నాట్ వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఇచ్చి నాట్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇస్తే దానికి వాళ్ళు మాత్రం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, తప్పు అయితే మీదే ఉంటుంది ఖచ్చితంగా. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అటాచ్ ఆల్ ద డాక్యుమెంట్స్. సో అన్ని డాక్యుమెంట్స్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకేవైనా ఉంటే అన్నీ కూడా కరెక్ట్గా దానికి అన్నీ కూడా జత చేసి సో స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ టు BECIL is still 17th September 2024. సో 17th September 17th లోపు మీరైతే స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. కన్ఫామ్గా చేసినట్లయితేనే మీ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్లోకి వెళ్తుంది. సో చేసే ముందు మాత్రం ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి, అన్నీ క్లియర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటరెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఫిల్ దేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అలాంగ్ విత్ కాపీ ఆఫ్ రిక్వైర్డ్ అటాచ్మెంట్ అగేన్స్ట్ అడ్వర్టైజ్మెంట్. డాక్యుమెంట్స్ షెల్ బి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ యాజ్ పర్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సెవెన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరైతే దానికి సెల్ఫ్ అటాచ్ అయితే చేయాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ కానీ 10th సర్టిఫికేటు లేదంటే బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ ఆఫ్ EPF లేదా ESI కార్డ్. ఒకవేళ ప్రీవియస్ కంపెనీలో మీకు ఉన్నట్లయితే పెట్టండి, ఒకవేళ లేకపోతే వదిలేసేయండి. సో ఇవన్నీ కూడా దాంట్లో మీరు మెన్షన్ చేయాలి. అన్నీ ఒక్కొక్క జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి.
If you want to apply for one or more posts against the same advertisement, you shall be submitting registration form separately. The registration fees shall be applicable as per number of posts applied. ఒకవేళ మీకు నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ పోస్టులకు కనుక అప్లై అనుకుంటే అన్నిటికీ కూడా సపరేట్గా చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా సపరేట్గానే పే చేయాల్సి ఉంటుంది. సో అది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి at least 6 months of applied. In case a candidate does not have a valid personal email ID, she should create her new email ID before applying offline. సో ఖచ్చితంగా మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు మెయిల్ ఐడి లేకపోతే వెంటనే మీరు మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అదే మెయిల్ ఐడిని ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. సో ఆఫ్లైన్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ నాన్ రిఫండబుల్ ఫర్ అప్లికేషన్. సో ఇది వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్స్ అయితే విల్ బీ యాక్సెప్టెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా. సో దీనిపైన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా అనే పేరు పైన మీరు డిమాండ్ డ్రాఫ్ట్స్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించాలి. సో ఇదైతే ఆఫ్లైన్లోనే కట్టాలి ఎగ్జామ్ ఫీజు కూడా. సో ఇక్కడ కేటగిరీ వైజ్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్కి 590 రూపీస్ అయితే ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 295 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్స్ పైన మీరైతే ఫీజు అయితే కట్టాలి ఎగ్జామ్ ఫీజు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ద పోస్ట్ జ్యుడిషియల్లీ యాజ్ పర్ ద అడ్వర్టైజ్మెంట్ రిలీజ్డ్ బై BECL. All the communications will be made either on registered email or registered mobile number. సో మీకు ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్ కూడా మీకు ఈమెయిల్ నుంచి అయినా రావచ్చు, లేదంటే మీ మొబైల్కి టెక్స్ట్ మెసేజ్ అయినా రావచ్చు. సో ఖచ్చితంగా రెండు వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. సో మీరు మీరు ఎగ్జామ్ ఫీజు అనేది పే చేసిన తర్వాత మళ్ళీ మీకైతే ఎగ్జామ్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్. సో ఎగ్జామ్ ఫీజు అయితే మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో ఖచ్చితంగా అప్లై చేసే ముందే అన్నీ ఆలోచించుకొని మీరైతే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ BECIL సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. నర్సింగ్కి సంబంధించిన 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 100 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 51 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 27 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 7. సో ఇదైతే ఢిల్లీ ఎయిమ్స్లో ఉంటుంది మీకు పోస్టింగ్కి సంబంధించి. సో 28,000 శాలరీ అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.